యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో వార్ 2 చేస్తున్నారు. ఇది మల్టీ స్టార్ సినిమా. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మైత్రి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్తో దీన్ని నిర్మించబోతుంది. ఈ సినిమా డ్రాగన్ అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇండియా, బర్మా, చైనా దేశాలను గడగడలాడించిన డ్రగ్స్ స్మగ్లింగ్ కథతో ఈ చిత్రం రూపొందబోతుంది. డ్రాగన్ విడుదల తేదీని కూడా దర్శకుడు నీల్ ప్రకటించారు. 2026 జనవరి 9వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రాబోతుంది. ఇది ఇలా ఉండగా తమిళనాడు స్టార్ హీరో దళపతి విజయ్ తన కెరియర్లోని చివరి సినిమా 69వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో సినీ రంగాన్ని వీడ్కోలు పలికి రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ యంత్రాంగం నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలయ్య నటించిన భగవత్ కేసరి ఇది రీమేక్ సినిమా. కాకపోతే కాస్తంత మార్పులు చేర్పులు చేసి దీన్ని రాజకీయంగా అనుగుణంగా మార్చి తీయబోతున్నారు. పేరు కూడా జననాయగన్ అని ఖరారు చేశారు. దీన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, విజయ్ 2026 సంక్రాంతి తీవ్రంగా పోటాపడుతున్నారని అనుకోవచ్చు. తారక్ ది పాన్ ఇండియా సినిమా విడుదలవుతుంది. అలాగే విజయ్ది తమిళం, తెలుగులో విడుదల చేస్తారా లేదంటే ఇది కూడా పాన్ ఇండియా సినిమానా అనేది ఇంకా ఖరారు కాలేదు. బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీరిద్దరూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. డ్రాగన్ సినిమా తమిళ్లో విడుదల కావాలంటే ఆ సమయానికి చాలా తక్కువ స్థాయిలో థియేటర్లు దొరికే అవకాశం కనబడుతుంది. తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ వరకు ఇబ్బంది లేదు. డ్రాగన్తో సంచలన విజయాన్ని అందుకోవాలని 1000 నుంచి 1200 కోట్లు సాధించే లక్ష్యాన్ని ఈ చిత్ర బృందం పెట్టుకుంది. ఎంతవరకు లక్ష్యాన్ని అందుకుంటారో చూడాలి. ఈ 2 సినిమాలు కాకుండా సంక్రాంతి బరిలో ఇంకేమైనా సినిమాలు వస్తాయేమో చూడాలి. ఎందుకంటే సాధారణంగా ఏ హీరో కూడా సంక్రాంతి సీజన్ను వదులుకోరు. ఈ సమయంలో విడుదలైన సినిమాలు సాధారణంగా ఉన్నప్పటికీ కలెక్షన్లు భారీగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం, ఎన్నో సినీ ముచ్చట్ల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.